మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. భూత్పూర్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. తూకం వేసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. అధికారులు సకాలంలో గన్నీ బ్యాగులు, లారీలు పంపకపోవడం వల్లే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తరుగు పేరుతో ఏఈఓ కొర్రీలు పెడుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాన అంటే గట్టి పెద్ద వాన వచ్చింది. వాడికి ఎత్తంగా కూడా ఆగలేవు. ట్రాక్టర్ కూడా అడ్డం పెట్టాం. ట్రాక్టర్ మీదకి వెళ్ళి ట్రాక్టర్ మీదకి వెళ్ళి ఇప్పుడు ఈ కొన నుండి ఆ కొన వరకు పోయినాయి. ఆ కొన ఉన్నాయి చూపిస్తాం. ఎత్తమంటే ఎత్తలేరు. కోసి కూడా 25 రోజులు అవుతుంది. ఇంటికి తెచ్చి 15 రోజులు అవుతుంది. తురుగు బట్టాలు అంటూ ఆరలేవు అంటూ ఆరిన కూడా ఎత్తలేరు. ఆరిన కుప్ప ఆడుంది. ఇది జర పచ్చిగా ఇది ఈ రోజు అయితే అయిపోతుంది. పోయింది ఇది. ఇప్పుడు అక్కడ నుంచి ఆ చేను కోసుకొని కళ్ళం దగ్గర తీసుకొచ్చిన 500 వేసుకొచ్చాం. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ 1000 రూపాయలు అయింది. ఇప్పుడు ఇక్కడ ఎండబెట్టింది సంచులు నింపిన తర్వాత మళ్ళీ పోయాలి. అమ్మాలి ఆల్రెడీ ఒకసారి అమ్మాలి ఇవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ కోసి తీయాలంటే మరి రెండోసారి కూడా అమ్మాలి ఇవ్వాలి సార్. అంటే ఎవరు నష్టపోతున్నారు? వీళ్ళు గవర్నమెంట్ ఇవన్నీ కొనడం వల్లనే కదా. లేదు మేము కొట్టలేము, గవర్నమెంట్ కొట్టలేదు అంటే మేము ఎక్కడ ప్రైవేట్ ఇంతకుముందు చర్చలు లాంటి పోయి కొన్ని అమ్ముకున్నాం కదా. ఆన్నే నింపితే ఇప్పటివరకు ఒడ్లన్నీ వెళ్ళిపోతుండే, ఒడ్లు నానకుండే. ఒడ్లు సెంటర్కు తీసుకురావాలి అని చెప్పి ఈడికి వచ్చినా కూడా ఇక్కడ ప్లేస్ లేదు సెంటర్. ఎందుకంటే అందరూ ఒక దగ్గరకు వస్తే సాల్తలేదు. ఎక్కడ అక్కడ నింపింటే అయిపోతుండే ఇప్పటివరకు. దానివల్ల నానిపోయినాయి సార్. ఇంకోటి గోనె సంచులు దొరుకుతలేవు అని చెప్తారు. గోనె సంచులు దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది సార్. మెయిన్ ఏఈఓ ప్రాబ్లం వల్లనే అవుతుంది సార్. ఇది ఎప్పటికప్పుడు ఎత్తేసి లారీలు వస్తే ఇన్ని స్టాక్ కావు సార్. అయితే ఎప్పటికప్పుడు తీసేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి సార్. లారీలు పంపడం కానీ సంచులు అమ్మాలి కొరత కూడా ఉంది సార్.